ఆ రోజులలో ఏంటంటే ఎలుగుబంటు పాములు కూడా బాగొచ్చేదంట. మరి అన్నయ్య గారికి ఏం భయం వేయలేదు? అనే శంషాన్ ఘాట్ అనమాట. రతన్ దాదా గురించి జానకి దాది ఏమన్నారంటే, విశ్వరతన్ దాదా గారి యొక్క విశేషతలు గురించి శ్రీనివాస్ అన్నయ్య గారి ద్వారా తెలుసుకుందాము. అయితే విశ్వరతన్ దాదా ఫుల్ గా ఆల్రౌండర్ కాబట్టి ఏదైనా సరే బాబా అతనికి ఒక్కసారి ఇషారా చేసినా చేయకున్నా దాదా అర్థం చేసుకునేది. ఓకే, అంత సీనియారిటీ అనమాట. ఓకే, అంత ఒక ఫేత్ఫుల్ వ్యక్తి అనమాట. సో ఏదైనా సరే బాబాని అడిగి చేసేది. అయితే దాదా ప్రతిదీ కూడా గ్రహించేది. ఎవరి దగ్గరికైనా వెళ్ళాలన్నా, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా, పోలీసు వాళ్ళ దగ్గరతోటి మాట్లాడాలన్నా సరే, ఏదైనా సరే దాదా వెళ్ళి మాట్లాడడం, చెప్పడం, నచ్చ చెప్పడం. మౌంట్ ఆబూలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ వ్యక్తులు కానీ, ఇక్కడికి ఆబు రోడ్డుకు వచ్చిన తర్వాత ఎవరైతే బ్యాంక్ వాళ్ళతో కలుస్తాడో, ఇప్పుడు సిరోయిలో, వాళ్ళు కూడా ఎంత సన్మానం అంటే దాదా అంటే, కారణం ఏంటంటే ఇతను పక్కా యోగి, చాలా సింపుల్ వ్యక్తి, చాలా మర్యాద పూర్వకంగా మాట్లాడే వ్యక్తి. ఆ మాటలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఆ నిల్చునే పద్ధతి కూడా ఎలాగంటే ఒక సింపుల్ అనిపిస్తుంది, మళ్ళీ అలర్ట్ గా అనిపిస్తుంది. సో దాదా ప్రతి దాంట్లో కూడా జిమ్మేదారీ చూసుకునేది అనమాట. అయితే సాకార్ బాబాని అయితే చూడలేదు, బ్రహ్మ బాబా గారిని చూడలేదు, మా అమ్మని చూడలేదు. మిగతా దాది వాళ్ళని చూసాం, విశ్వరతన్ దాదాని చూసాం. ప్రతి దాంట్లో కూడా జిమ్మేదారీ చూసుకునేది అనమాట. నేను వచ్చినప్పుడైతే కల్లారు చూసింది మొత్తం కూడా అకౌంట్స్ చూస్తుంటేనే చూశాను. నేను లాస్ట్ చూశాను. అంతకుముందు ఇవన్నీ కూడా విన్నాయి అనమాట. దాదా ఆల్రౌండర్ గా చేసేది. ఆల్రౌండ్ సేవ అంటే ఇంకేం సేవలు చేసేవారు అన్నయ్య దాదా? దాదా మెడిసిన్ ఇచ్చేది. డిస్పెన్సరీ. అది కొంచెం దాదా నేర్చుకొని అర్థం చేసుకొని అవన్నీ రాసుకొని పెట్టుకొని, చిన్న 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 ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వారికి మెడిసిన్. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కదా యజ్ఞంలో ఆ సమయంలో, పాకిస్తాన్ నుండి 400 మంది వచ్చారంటే ఏదైనా ఒకటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆల్రౌండర్ గా ఇలా చేసి దాదా నైట్ డ్యూటీ కూడా చేసేది. నైట్ డ్యూటీ ఏంటన్నయ్య? నైట్ డ్యూటీ ఏంటంటే మరి ఇంతమంది పండుకున్నారు, మరి ఆ రోజులలో ఏంటంటే ఎలుగుబంటు సెక్యూరిటీగా ఎక్కడి నుండి అయినా సరే దూరి వచ్చినా సరే మళ్ళీ కష్టం కదా. రెండోది హిల్ స్టేషన్, మొత్తం అడవి ప్రాంతం. ఆ రోజుల్లోనైతే అసలు పాములు కూడా బాగొచ్చేదంట. మరి అన్నయ్య గారికి ఏం భయం వేయలేదు అన్నయ్య ఆ టైంలో? అంటే అది బాబా ఇచ్చాడు కదా. బాబా ఇచ్చారని బాబా ఇచ్చినటువంటిది, మరి బాబా మీద విశ్వాసం కదా. బాబా మీద విశ్వాసంతో కూడా ఈ సేవను కూడా ధైర్యంగా చేశారు. యాక్చువల్లీ జంతువుల విషయం వస్తే నేను చెప్తున్నాను, నేను వచ్చిన తర్వాత కూడా పాండభవన్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా, అంటే ఫస్ట్ ఏమో బ్రుజ్ కోటి బస్ స్టాండ్ దగ్గర ఉంటది అనమాట. ఆ తర్వాత అక్కడ పక్కనే శంషాన్ ఘాట్ అనమాట. ఇప్పటికీ శంషాన్ ఘాట్ ఇప్పటికీ అక్కడే ఉంది. సో మరి అంత దగ్గర ఉన్నప్పుడు పిల్లలకి అయితే భయంగా ఉంటుంది కదా. సో అన్ని రకాలుగా దాదా సహయోగం ఇస్తూ పిల్లలందరికీ ధైర్యంగా చెప్పేది. ఓకే, విశ్వరతన్ దాదా గురించి జానకి దాది ఏమన్నారంటే, ఎప్పుడైతే దాదా శరీరం వదిలిపెట్టాడో, స్వయం జానకి దాది అయితే పాకిస్తాన్ నుండి చూస్తూ వచ్చింది. అన్ని రకాలుగా దాదా ఎలాగ సేవలు చేస్తున్నాడు, ఆయన వ్యవహారం ఏంటి, ఆయన జ్ఞానయోగ ధారణ సేవలో ఎంత పర్ఫెక్ట్ వ్యక్తి అని అన్ని అనుభవం చేస్తూ వచ్చారు. అయితే దాది స్వయంగా చెప్పారనమాట. విశ్వరతన్ దాదా గారి గురించి జానకి దాది గారు చెప్పారు. విశ్వరతన్ దాదా, ఈ దాదా 4 సబ్జెక్ట్లో 100% మార్క్స్ తీసుకున్నటువంటి వ్యక్తి అదనమాట ఆయన యొక్క విశేషత.